హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను చేస్తున్న వంట వచ్చేసి రైస్ చేశాను. ఇక్కడ వచ్చేసి రసం అనమాట. ఇంకా బెల్లం వేస్తానని చెప్పేసి అన్నాను కదా, రసం పెట్టాను ఈరోజు వచ్చేసి. ఇది వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి, మామిడికాయ పచ్చడి. పాత పచ్చడి కానీ కలర్ చూడండి ఎంత బాగుందో. అసలు కలర్ అయితే తగ్గలేదు, ముక్క కూడా బాగుంది. బాగా మెత్తగా అయిపోతాయి కొన్ని ముక్కలు వచ్చేసి. అంటే 1 ఇయర్ అవుతుంది కదా, మళ్ళీ కొత్త పచ్చడి కూడా పెట్టుకుంటున్నాం కదా, అయినా సరే బాగుందండి ముక్క వచ్చేసి. చట్నీ కూడా బాగుంది. మనం ఏంటంటే బయట ఎక్కువ పెట్టుకోకుండా అవసరమైన మట్టికి తీసుకొని బయటకి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా నిల్వ ఉంటుందండి. అది వచ్చేసి ఇంకా బయట పెట్టకుండా ఏదైనా డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఉంటుంది. ఇంక ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి రైస్ చేశానండి. ఇక్కడ రసం పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మామిడికాయ పచ్చడి, నెక్స్ట్ వచ్చేసి కర్డ్ చిన్న గిన్నెలో తోడు పెట్టానమాట. ఇంకా కొంచెం ఫుల్గా ఉందన్నమాట. ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి ఇదండి. ఇంకా రోజు వచ్చేసి కర్రీ చేస్తున్నాను కదా, ఇంక ఈరోజు రసం పెడదామని చెప్పేసి, అందులో కూరగాయలు ఏమీ లేవని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఈరోజు ఇలా చేశానమాట వంట వచ్చేసి. ఇంకా లాంగ్ వీడియో వచ్చేసి నేను ముందు రోజు తీసిన వీడియో అని చెప్పేసి అన్నాను కదా, అది పెట్టానమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.